ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు మండల పసివేదల గ్రామానికి చెందిన పి మౌనిక వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన ఎల్ఓసిని టీడీపీ సీనియర్ నాయకులు ఆంధ్ర షుగర్స్ జేఎండి పెండ్యాల అచ్చిబాబు చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కంఠమణి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎవరైతే ఇవాళ వివిధ వ్యాధులతోటి పూర్ ఫ్యామిలీస్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం కోసం ఖరీదైనటువంటి వైద్యం అవడంతో వచ్చేటువంటి వ్యాధులతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏదన్నా వ్యాధి వచ్చినప్పుడు పేదవాళ్ళలాగా వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోయి ఆ వ్యాధితోటి ఇబ్బందులు పడుకోకుండా మంచి హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకున్నట్లయితే కనుక ఆ పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆదుకునే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు 14-19 కాలంలో దీన్ని అమలు చేశారు. ఏదైతే అప్పట్లో ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే ఉందో దాంట్లో కవర్ అయ్యేటువంటి వ్యాధులన్నీ కూడా అందులో చేసుకొని అందులో కవర్ కానిటువంటి వ్యాధులు కనుక ఏదైనా ఉన్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం కనుక చేయించుకుంటే దాని నిమిత్తం బిల్లులు కనుక పెట్టుకున్నట్లయితే కనుక ఆ బిల్లుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వటం ఒక వానవైతే. రెండోది ముందుగా డబ్బులు ఖర్చు పెట్టుకుని హాస్పిటల్లో డబ్బులు పే చేసుకుని బిల్లులు తీసుకొచ్చుకుని పెట్టుకునే పద్ధతి ఒకటైతే, అట్లా ముందుగా ఖర్చు పెట్టుకోలేనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి ఎల్ఓసి అని చెప్పారు. దాని ముందుగా వాళ్ళకు సంబంధించి వ్యాధులకు సంబంధించినటువంటి పరీక్షలు జరుపుకున్నటువంటి పత్రాలు, ఎంత ఎస్టిమేషన్ అవుతుందో దానికి ఆపరేషన్ అయితే ఆపరేషన్ కానీ ఇతర చికిత్స ఏదైనా ఉంటే కనుక దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి ఒక ఎస్టిమేషన్ కాపీ కనుక తీసుకొచ్చినట్లయితే దాన్ని ఎల్ఓసి అని చెప్పారంటాం. దాని మీద ముందుగా తీసుకొచ్చి ఇచ్చేటువంటిది అందరినీ కూడా ఆదుకోవాలి. పేదవారికి కూడా ఏదైనా వ్యాధులు వస్తే కనుక అది వైద్యం పూర్తి స్థాయిలో అందించాలని చెప్పిన ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఆనాడు 14-19 కాలంలో. ఇక డీటెయిల్స్లోకి వెళితే పోటీల్లో పాల్గొనడమే విజయం అని విద్యార్థి దశ నుండి పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని రాజమహేంద్రవరం జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో అంతర్జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడలను డీఈఓ వాసుదేవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను మన జిల్లాల్లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏ పాఠశాలకు విజిట్కు వెళ్లినా ఒక్కో ఆటలో ఒక్కో విజేత కనిపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అక్కడి విజయగాథలు వ్యాయామ ఉపాధ్యాయుల కృషిని తెలుపుతున్నాయని, జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ అభినందిస్తున్నామన్నారు. ఆటల పోటీల్లో సాధించిన సర్టిఫికేట్స్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు ఉపకరిస్తాయన్నారు. ఎంచుకున్న క్రీడల్లో దీక్షతో ఆడాలన్నారు. ఆరోగ్యానికి కూడా ఆటలు ఎంతో ఉపయుక్తం అన్నారు. పోటీ తత్వానికి వెళ్లి ముందుకు వెళ్లి ఉన్నతికి చేరుకోవాలని తెలిపారు. అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న 68వ అంతర్జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 13 బ్యాచ్లు పోటీకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా అధ్యక్షుడు ఏవిడి ప్రసాద్, నాగరాజు, ఎస్కేవిటి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంవీఎం సుబ్రహ్మణ్యం, సింహాద్రి, ధన్రాజ్, ఇబ్రాహీం, ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి, వీరన్న, డేవిడ్, ప్రకాష్, బాలసుంకయ్య గారు, వెంకట్, శ్రీనిబాబు, లక్ష్మి, సత్యవేణి, అన్నపూర్ణ, పరిమళ, సౌజన్య, ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇసుక త్రవ్వకం ఛార్జీలు కన్నా అధిక మొత్తం వసూలు చేస్తే ఫిర్యాదులు తప్పవని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిప్పర్రు, పెండ్యాల, జీడిగుంట ఇసుక రీచ్ల వద్ద వినియోగదారుల నుండి వివరాలు సేకరించి నిడదవోలు మండల పెండ్యాల గ్రామంలోని ఇసుక ఓపెన్ రీచ్ను కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, మైన్స్ ఏడి భూషణ్ రెడ్డి తదితరులు పరిశీలించారు. నిడదవోలు మండల జాయింట్ కలెక్టర్ చిన్నరాయుడు మరియు తహసీల్దార్ నాగరాజు నాయక్ తదితరులు ఇసుక ఓపెన్ రీచ్ పాయింట్ను పరిశీలించారు. రీచ్ పాయింట్ వద్ద వినియోగదారులతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. న్యాయ సేవ సంస్థల ద్వారా ఉచితంగా న్యాయం పొందవచ్చని కొవ్వూరు సీనియర్ సివిల్ జడ్జ్ జీవీఎల్ సరస్వతి పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా శనివారం కొవ్వూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జ్ జీవీఏ మాట్లాడుతూ ప్రజల జీవన మనుగడకు చట్టాల రూపకల్పన చేయడం జరిగిందని, లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ ద్వారా ప్రతి వ్యక్తికి న్యాయ సహాయం చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ మరియు పేదలైన వారు లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయ సేవలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు యాగంటి చలపతిరావు, అడ్వకేట్స్ పీవీపీ లక్ష్మణ, శ్రీరాముల నాగమునింద్ర, ఎన్ క్రాంతిధర్, ఏఎస్ఐ శ్రీనివాస్, కోర్టు కానిస్టేబుల్ విహారీ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డుకు తిరుగుతూ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శిస్తూ వైద్యులు వైద్య సిబ్బందికి అందిస్తున్న ఆరోగ్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 5-6 మాసాలుగా ఆసుపత్రిని సందర్శిస్తూ రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారులు సమన్వయంతో ఆసుపత్రికి చికిత్స కొరకు వచ్చే వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. నిర్లక్ష్యం, అవినీతికి తావు లేకుండా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అన్నారు. శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు వెంట నాయకులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఉచిత ఇసుకను వినియోగదారులకు మరింత చేరువ చేయటమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరం కలెక్టరేట్ వరిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ ఆర్డీఓలు, జిల్లాలోని అందరూ తహసీల్దార్లు, ట్రాన్స్పోర్ట్స్ తో సమావేశమై వినియోగదారుడు తక్కువ ధరకు ఇసుకను పొందేలాగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అందుబాటులో లేదు, ఇసుక కారణంగా ఇబ్బంది పడుతున్నాం అనేది జిల్లాలో ఎక్కడా వినిపించకూడదని, దీనికి అవసరమైన పటిష్ట చర్యలను ఇప్పటికే జిల్లా యంత్రాంగం చేపట్టడం జరిగిందన్నారు. మండల రెవెన్యూ అధికారులు మరింత శ్రద్ధ పెట్టి జిల్లా యంత్రాంగం సూచించిన విధానాన్ని ఖచ్చితంగా అమలు అయ్యేలా పూర్తి స్థాయి పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి న్యాయ సేవలపై అవగాహన పెంచేందుకు జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 9న జరుపుకోవడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె ప్రసాద్ బాబు పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవాధికారి దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు నేతృత్వంలో శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడుంగొయ్యి జీఎస్కే న్యాయ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ న్యాయ సేవాధికార దినోత్సవంపై న్యాయ కళాశాల విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్లో వివిధ సెక్షన్లకు అవతరించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు చట్టం ఆమోదించిన రోజును గుర్తుంచుకోవడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని అవసరం ఉందన్నారు. భారతదేశంలో న్యాయ సహాయ కార్యక్రమాల చట్టబద్ధమైన పునాది అవసరమని 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం ఆమోదించింది. ఈ అవగాహన సదస్సు న్యాయ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు? నేషనల్ లా యూనివర్సిటీలో దట్టు బెంగళూరు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, పుణేలో జరుగుతుంది. ఎంత కష్టపడాలి?
and that too I learned from the source. In future, for any government employment in respect of any legal jobs, just like gate store is a criteria for the engineers, so also the government of India thinking for the higher posts at higher level. లేదా ఓఎన్జీసీలో ఎసెట్ ఆఫీసర్ అయిపోయిన వెళ్ళిపోతే ఇది కాగితాలు ఇంటి కాగితాలు వెళ్ళిపోతాయి. అంటే క్లయింట్ కూడా సొసైటీలో ఎట్లా ఆలోచిస్తూ ఉంటాడంటే ఎవరు స్థిరంగా ఉండి ప్రాక్టీస్ చేస్తాడు అని ముందు ఆలోచిస్తాడు. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే స్టెబిలిటీ. భీమడోలు గ్రామదేవత ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు శనివారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. భీమడోలు గ్రామదేవతలు శ్రీ మద్దిరావమ్మ, మహాలక్ష్మమ్మ, గంగానమ్మ, పోతురాజు, బాబు ఆలయాల 16వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని మహిళలు చలివిడి పానకాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవార్లకు, పోతుబార్జు బాబులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మహిళా భక్తులకు చీరలు, చాకెట్ ముక్కలు, గాజులు, అమ్మవారి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు మాట్లాడుతూ భీమడోలు గ్రామానికి సుభిక్షంగా అన్ని వేళలా కాపు కాస్తున్న గ్రామ దేవతల ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే భీమడోలు గ్రామ దేవతల జాతర మహోత్సవం 2025 ఫిబ్రవరి 8 నుండి మార్చి 9 వరకు అంగరంగ వైభవంగా జరిపేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. భీమడోలు గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ అమ్మవార్ల 16వ వార్షికోత్సవం మరి ఈరోజు వైభవంగా నిర్వహించాం. మరి అమ్మవార్లకు సహస్రనామ పూజలు, కుంకుమ పూజలు మరి జరిపినాము. గ్రామస్తులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి చలువడి పానకాలు సమర్పించారు. మరి అమ్మవార్లు గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని గ్రామస్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, తిరు సంపదలో ఉండాలని అమ్మవార్లని కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మవార్లుగా కరుణా కటాక్షాలు ఈ గ్రామం మీద మరి చల్లని చూపు చూసి మరి గ్రామస్తులందరినీ కాపాడాలని కోరుతున్నాం. మరి భీమడోలు గ్రామం మరి సాంప్రదాయం ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహిస్తాం. మరి 2025 సంవత్సరం ఫిబ్రవరి 7న మరి అమ్మవార్ల జాతర మరి మొదలుపెట్టి అమ్మవారిని తీసుకొచ్చి మార్చి 9వ తారీఖున అమ్మవారిని సాధనవుతాం. మరి ఈ గ్రామ సాంప్రదాయం ప్రకారం జాతరను కూడా వైభవంగా నిర్వహిస్తాం. గ్రామస్తుల సహకారాలతో మరి ఈ జాతరను కూడా వైభవంగా నిర్వహిస్తాం. మరి అందరికి కూడా భక్త మహాశయులందరికీ కూడా మరి మా గ్రామస్తులందరికీ కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మవార్లు తలని కరుణా కటాక్షాలతో తలగా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. క్లబ్ సభ్యులు పెనుమాక జయరాజు పుట్టినరోజు సందర్భంగా కోవూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. క్లబ్ సభ్యులు పెనుమాక జయరాజు ప్రతి సంవత్సరం చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎం సత్యనారాయణ, సభ్యులు గోలి వెంకటరత్నం, మన్యం బుల్లిబాబు, పాలెంపాటి చిన్నబాబు, నాలం శ్రీనివాస్, మట్టె ప్రసాద్, కంటమణి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఇటు చూడండి. తీసుకోండి. తీసుకోండి. మేడం రండి. ఈరోజు మా కొవ్వూరు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లైన్ పెనుమాక జయరాజ్ గారి యొక్క 68వ పుట్టినరోజు సందర్భంగా ఈ నవంబర్ నెలలో డయాబెటిక్ క్యాంప్ని షుగర్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జయరాజ్ గారు లయన్స్ క్లబ్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి ఒక క్యాంపు, అన్నదానాలు, గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు, బ్రెడ్ పంచడం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన పుట్టినరోజు సందర్భంగా
ఆ భగవంతుడు ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని, మంచి బంగారు భవిష్యత్తు కలగజేయాలని, ఆయన ఇంకా లయన్స్ క్లబ్కి అనేకమైన సేవలు చేయవలసిందిగా చేసే ఓపిక ఇవ్వాల్సిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా క్లబ్ ప్రెసిడెంట్ లైన్ మధ్యపాటి వీపీ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్పెషల్ సమ్మరీ డివిజన్లో భాగంగా ఓటర్ నమోదు నిమిత్తము ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం తొర్రేడు మండల ప్రజా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలన్న లక్ష్యంతో ప్రత్యేక సమ్మరీ డివిజన్ చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్ల ప్రతి ఒక్కరూ ఓటు కోసం తమ పేరు నమోదు చేసుకోవాలని, సంబంధిత ఓటర్ నమోదు కేంద్రాల్లో ఫారం 6 అధికారులు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కొత్తగా ఓటర్ నమోదుతో పాటు చిరునామా మార్పు పేరులో తప్పులు, మార్పులు, చేర్పులు కూడా చేపట్టడం జరిగిందన్నారు. ఇందుకోసం నిర్ణీత ఫారంలో దరఖాస్తులు చేసుకునేందుకు వీలుందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లకు ఇది ఏడాది 4 సార్లు ఫోటోకు నమోదు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రశాంతి తెలిపారు. బీరువా రిజిస్టర్ పరిశీలించడం జరిగింది. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు, ఆర్డీఓ ఆర్ కృష్ణ నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్